ఏంటి కాంతమ్మ గారు ఇంటి బయటే ఉండిపోయారేంటి? అంటే మీ అందరికి వేరే పనుల్లో ట్రైనింగ్ ఇప్పించాలి కదా, అందుకే మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటండి మాకు వేరే పనుల్లో ట్రైనింగ్ ఇప్పిస్తారా? ఈ ఒక్క ఎంబ్రాయిడింగే కాదు, ఇంకా చాలా పనుల్లో మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. అది మీకు చిట్టమ్మ చెప్పలేదా? చెప్పిందండి కదా, అందుకే ఈ రోజు మీకు బ్రహ్మాండమైన పనులు ట్రైనింగ్ ఇప్పించి ఆ పని ద్వారా మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. ఏంటండి మీరు చెప్పేది? మీరు చెప్పే పని నేర్చుకుంటే మమ్మల్ని కోటీశ్వర్లు చేస్తారా? అవును, అది అల్లాటప్ప పని కాదు. మీరు గనక నా మాట నమ్మి ఒళ్ళొంచి పనిచేసి ఆ పని నేర్చుకున్నారంటే. ఒక్క నిమిషం ఆగండి. ఒళ్ళొంచి పని చేసి నేర్చుకోవాలా? ఎక్కడన్నా నేర్చుకున్నాక కదండి పని చేస్తారు. మీరేంటి పని చేశాక నేర్చుకోమంటారు? ఓరిని అమ్మ కడుపు కాల, ఇది నా ప్రతి మాట కనిపెట్టేసేలా ఉంది. దీన్ని నా తెలివితేటలతో పడగొట్టాలి. చూడు పద్మా, ఇక్కడున్న వాళ్ళందరిలో నువ్వు చాలా తెలివైన దానివని, చాలా చురుకైన దానివని నా నమ్మకం. అవునా కాదా? అవునమ్మా, నేను చాలా తెలివైన దాన్ని, వీళ్ళందరికన్నా చాలా చురుకైన దాన్ని. మరలాంటప్పుడు నేనే పని గురించి చెప్పానో దానివల్ల వచ్చే లాభాలేంటో ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? తెలుసుకోవడం ఏంటమ్మా? ఇందాక చిట్టమ్మా ఎంబ్రాయిడింగ్ లో ట్రైనింగ్ ఇచ్చినట్టే మీరింకేదో పనిలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ద్వారా మేము ఉపాధులు పొంది లక్షలు సంపాదించుకోవచ్చు, అంతే కదా? అబ్బబ్బబ్బా, సూపర్ సూపర్. నీది మామూలు బుర్ర కాదు పద్మా. నీలాంటి మేధావి ఈ గ్రూప్ లో ఉన్నందుకు ఈ గ్రూప్ వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకునుంటారు. గ్రూప్ లీడర్ పద్మకి జిందాబాద్! గ్రూప్ లీడర్ పద్మకి జిందాబాద్! గ్రూప్ లీడర్ పద్మకి చాలా థ్యాంక్స్ అమ్మా. ఆఫ్టర్ ఆల్ గ్రూప్ లీడర్ కూడా ఎంత విలువిచ్చేస్తున్నారంటే మీది గొప్ప మనసని మాకు అర్థమవుతుందమ్మా. అక్క నువ్వు ఇప్పుడు ఓకే కదా? ఓకేరా తమ్ముడు. సిటీ సిటీ నా మాట నీలో నీలో నేను వెళ్ళకపోతే షాప్ మూసేస్తారే. నీలో సిటీ సిటీ ఉన్న ఒకే ఒక షాప్ పోతే ఇంట్లో ఆడానికి ఎంతో కూర్చోలే. నా పిల్లం కూడా నన్ను లెక్సేదే. నా మాటనువే సిటీ సిటీ తలుపుతీవే. నా మాటనువే సిటీ సిటీ. ఆయన అలాగే అరుస్తాడు కానీ అవేం పట్టించుకోవద్దు చిట్టమ్మ, పద. ఏంటే చిట్టి, ఈ ఒక్కరోజు ఆపితే సమస్యలన్నీ తీరిపోతాయా? తీరకపోవచ్చు కాంతమత్త. ఈ రోజు ఎదురయ్యే సమస్య నుంచి బయటపడతాం కదా. ఓహో, నువ్వలా వచ్చావా? అవును కాంతమత్త, ఎందుకంటే నువ్వు ఇలా వచ్చావు కదా, అందుకని నేను అలా వచ్చానమాట. వదనా, నువ్వు ఈ తలుపు దగ్గర కాపలా ఉండు, లేదంటే ఏ దయ్యాలో భూతాలో వచ్చి మా అన్నీని మాయ చేసో మోసం చేసో బయటికి తీసుకెళ్తాయి. అలాగే చిట్టమ్మ, ఆ దయ్యాల గురించి నాకు బాగా తెలుసు. పొరపాటున ఇటు వైపు వస్తే వేప మండలతో వాయించేస్తాను. అంత సీనేం లేదు. మీ అన్నయ్య పిరికోడు కాబట్టే పెళ్ళాం మాట చెల్లెలి మాట విని ఆ గదిలో దాక్కున్నాడు. అలాంటోణ్ణి బయటికి తీసుకురావాల్సిన కర్మ మాకేం పట్టలేదు. పదరా తమ్ముడు. వదనా, జాగ్రత్తగా నువ్వు ఇక్కడే ఉండు. నాన్నేమో స్నానానికి ఎన్ని లెట్టమన్నాడో, నేను ఆ పని చూసుకొని వచ్చేస్తాను. అలాగే చిట్టమ్మ, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నానా, రక్తం నీళ్ళు రక్తం నీళ్ళమ్మా. ఏంటిదంతా? ఏమైందన్నా? ఏంటి రక్తం నీళ్ళు? ఏంటిదంతా? ఏం జరిగింది? చూడు చూడు, స్నానం చేస్తుంటే నీళ్ళన్నీ ఎర్రగా పడినాయి.
థ్యాంక్స్ కదా ఎవరు తెత్తారు అనుకుంటున్నాను. సమయానికి దేవతలు తలు తీసావు. ఇంతకీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కానీ వాళ్ళు వచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే అత్త, వెళ్ళిపోతాను. ఇదంతా నీళ్ళేనా? అసలు నీళ్ళు ఎరగావడం ఏంటి? కొంప తీసి ట్యాంక్ నెలల్లో ఎవరైనా రంగు కలిపారా? నాకు అదే అనుమానంగా ఉంది వదినా. ముందు మాయన్ లోపలికి తీసుకెళ్దాం పదండి. నాన్న. జాగ్రత్త. జాగ్రత్త. రండి మావయ్య, రండి జాగ్రత్త. పోయిరా బాబాయ్, పోయి తాగు బాబాయ్, ఫుల్గా తాగు. తాగండి తాగండి తాగండి. నువ్వు రారా, ఇక్కడ పోయిరా. బాబాయ్ బాబాయ్, ఇదేం తాగుతావు గాని నీ గ్లాసీ బాబాయ్, పోయిరా. ఇదిగో తాగు బాబాయ్, తాగు. ఇదిగో సుబ్బరామయ్య, పెగ్గేస్తూ పేకాట ఆడుతుంటే ఆ కిక్కే వేరు కదా. అవునరా కోటి, మరి ఇక్కడ పేకాడనేరు కదరా. ఎవరు బాబాయ్ చెప్పింది? ఆ భాస్కర్ గారికి నేను చెప్తాను. ఓసారి మీరు ఆడండి. నిజమా? అవును, కానీ ఆడుకున్నందుకు మనిషికి 50 రూపాయలు ఇవ్వాలి. ఓ సంతే కదరా. కాకపోతే ఇప్పటికిప్పుడు పేక ముక్కలు ఎక్కడ దొరుకుతాయిరా? నేను వస్తాను బాబాయ్. ఆడుకోండి. మీరేంట్రా నా కొమ్ముంచేటట్టున్నారు కదరా బాబు. ఇక్కడ పేకట ఆడితే పోలీసు వాళ్ళు మొత్తం పేకట ఆడేస్తారా? పోలీసులకి మేము చెప్పుకుంటాంలేరా, వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఆడుతున్నారేటి? పేకాట ఆడుతున్నందుకు మనిషికి 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. 50 రూపాయలు ఇస్తానే. మరి ఫ్రీగా ఆడేస్తావేటి? ఈ రోజు నీ పంట పడిందా? ఏమరా డబ్బులు వస్తాయని సంతోషం కన్నా పోలీసు వస్తారని కంగారు ఎక్కువ ఉందే. ఒరే, పోలీసులకు ఫోన్ చేసి చెప్తావా ఏంట్రా? మరి టోడివరా బాబు. ఇదిగో సుబ్బారామయ్య, మీరు ఆడుకోండి. ఒరే తేడా వద్దేమో. మీరు కూడా ఆడుకోండి. రండిరా. చెప్పండమ్మా. ఇంకా సేపట్లో ఎమ్మెల్యే అక్కడికి వస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే అక్కడికి రాగానే రచ్చ రచ్చ చేసి ఇదంతా ఆ కోకిలమ్మే చేయిస్తుందని ఎమ్మెల్యేని నమ్మించాలి. ఆ ఎమ్మెల్యే నమ్మాలంటే అక్కడున్న ఎదవలందరూ బాగా తాగి వాళ్లల్లో వాళ్లే కొట్టుకునేలా చెయ్యాలి. అక్కడ మత్తు పదార్థాలు అమ్ముతున్నారని, పేకాట ఆడుతున్నారని ఎమ్మెల్యే గారికే కాదు చుట్టుపక్కల జనాలందరికీ తెలియాలి. అలా మీరే చెయ్యాలి. అలాగేనమ్మా. ఎవరన్నా కొట్టాలంటే కష్టం గాని ఆళ్ళల్లో ఆళ్ళు కొట్టుకునేటట్టు చేయడం అది ఎంత పనమ్మా. 10 నిమిషాల్లో ఇక్కడ అరాచకాలు జరిగిపోతాయి. మీకు లైవ్ లో చూపిస్తాను. వెరీ గుడ్. నువ్వు ఆ పనిలో ఉండు. అలాగేనమ్మా. ఉంటానమ్మా. తమ్ముడు, ఇంకా సేపట్లో కిష్కింద కాండ మొదలవబోతుంది. మనం కూడా వెళ్ళి లైవ్ లో చూద్దాం. పద. పదక్క. నువ్వు ఆడుకో. ఆడాడు. ఏంట్రా నువ్వు చేస్తున్న పనే? ఓ సారీ, మొహం మీద కొట్టమన్నావు కదా. నా మొహం మీద కొడతావేంట్రా నువ్వు? నువ్వే కదరా మొహాన కొట్టమన్నావు. ఒరే, నన్ను పట్టుకుని ఏరా అంటావురా నువ్వు? ఏరా అనక సారు అంటానంటరా మోసల్నక్క. ఎంత మాట అన్నారా? మాట ఏమనుకున్నావు? ఏంట్రా మా మామనే కొడతా.
ఎవరుకున్నా? ఏట్రా, అంట్రా, నేను కొడతా. అబ్బో, అయ్యో, కాపాడండి అయ్యా, ఎవరైనా కాపాడండి అయ్యా, అయ్యా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే భాస్కర్, చూసావంట్రా ఈ పులిగాడు కోటిగాడు ఇక్కడ మందు తాగుతామని వస్తే మమ్మల్ని పట్టు కొట్టేస్తున్నాడు రా. కొట్టారా? మీరిలాంటి సాక్ష్యాలేవో చూపిస్తారనే నేను దాన్నెప్పుడో డిలీట్ చేశాను. సాక్ష్యం పెట్టుకుంటారా? సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎలా చూపిస్తారో మేము చూస్తాం. సభాష్ చిట్టమ్మ, సభాష్. ఈ నేరాలన్నిటికీ, ఈ అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ కారణం మీ అమ్మని అందరూ అపోహపడ్డారు. కానీ ఈ కళ్ళు దుకాణాన్ని ఎప్పుడైతే నాశనం చేశారో ఆ క్షణమే మీలో ఎలాంటి స్వార్థం లేదని, జరిగిన దానికి మీకు ఎలాంటి సంబంధం లేదని నాతో పాటుగా ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. నిజంగా కోకిలమ్మే గనక ఈ షాపును నడిపించినా, లేదంటే అందులో అసాంఘిక కార్యక్రమాలు జరిపించినా ఈ షాపు నాశనం చేయడానికి ఒప్పుకుని ఉండేది కాదు. కానీ ప్రజల ముందు నిలబడి తనే స్వయంగా ఈ షాపును నాశనం చేసింది. అంటే జరిగిన దాంట్లో ఆవిడ తప్పేమీ లేదని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి కాంతమ్మ మాటలు నమ్మి కోకిలమ్మను అపార్థం చేసుకున్నందుకు జనాలందరి సమక్షంలో ఆవిడికి నేను క్షమాపణలు చెప్తున్నాను. అవును మల్లె గారు, మా కాంతమ్మత్త తన తెలివితేటలతో మిమ్మల్ని కాదు ఇక్కడున్న జనాలందర్నీ తప్పుదోవ పట్టించింది. అందుకు క్షమాపణలు చెప్పాల్సింది మీరు కాదే మల్లె గారు, ఈవిడ. చెప్పు కాంతమ్మత్త, మర్యాదగా అందరి ముందు మా అమ్మకి క్షమాపణలు చెప్పు. లేదంటే అసలు మత్తు పదార్థాలు తెచ్చిందెవరో, పేకాట ఆడించిందెవరో ఆళ్ల నోటితోనే చెప్పించాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఎందుకు సిటీ? నేను చెప్తాను. ఇదిగో ఈ పులిరాజు గారు కోటిగారు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ పెట్టి నాతో ఈ ఏదో పనులన్నీ చేయించారు. ఎమ్మెల్యే గారు, మా బావ చెప్పింది విన్నారు కదా. వీటన్నిటికీ కారణం మా అమ్మే. దీనికి క్షమాపణ చెప్పాల్సింది కూడా మా అమ్మే. మాట్లాడవేంటమ్మా? అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పడానికేముందిరా? ఈ పులిగాడు కోటిగాడి సంగతి కాకినాడ ప్రజలకి తెలియకపోతేగా. డబ్బు కోసం ఆ ఇద్దరు ఎదవలు ఎంతకన్నా తెగిస్తారు. అందుకే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటారు. వాళ్ళకి దేహశుద్ధి చేస్తే కాని మరోసారి ఇలాంటి పని చేయరు. నా కాకినాడ ప్రజలారా, వాళ్ళిద్దరిని కుమ్మి పారేయండి. ఇదేంట్రా కాతం గారు ఇలా ఇరికించేశారు? ఒరే కోటిగా, మనం దొరికిపోయామంటే పురుషులోకి ఎముక లేకుండా సున్నం చేసేస్తారా? పారిపోదాం పదరా.
దొంగ సొచ్చినోళ్ళు. ఏది ఏమైనా వివరాలు తెలిసేంత వరకు ఆవేశపడకూడదని నాకు కూడా ఇప్పుడే అర్థమైందమ్మా. మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి. ఈ ఘనతంతా చిట్టమ్మది. చిట్టమ్మే గనక ఈ షాపుని కూలగొట్టాలి అని ఆలోచన చెయ్యకపోతే మనందరి ముందు కోకిలమ్మ దోషిలాగే నిలబడుండేది. ఈ క్రెడిట్ అంతా చిట్టమ్మదే. మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి. ఛ! నా ఎదవ జన్మ. ఇప్పుడు కూడా ఓడిపోయాను. నాన్న వర్మ, మీ నాన్నని పెళ్లి చేసుకోవటం కోసం అటు తల్లిని ఇటు ఇద్దరు అన్నల్ని ఎదిరించి ఆ ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా వాళ్ళందరికీ దూరంగానే బ్రతికాను. ఏదో ఒకరోజు నన్ను మన్నించకపోతారా, నన్ను మళ్ళీ ఆ కుటుంబంలో కలుపుకోకపోతారన్న ఆశతోనే బ్రతికాను. కానీ ఆశ తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా ఆ మాటలు? నీకేం కాదమ్మా. నా ప్రాణం ఇచ్చైనా నిన్ను కాపాడుకుంటానమ్మా. దయచేసి నువ్వు అలా మాట్లాడకమ్మా. నాకేడుపు వస్తుందమ్మా. మానస, ఏంటా మాటలు? చూడు, నీ మాటలకు వాడు ఎలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడో. నువ్వు నిత్య సుమంగళిగా నిండు నూరేళ్లు బతుకుతావు. నా మాటలు నమ్ము. మీ మాటలే నా ప్రాణాన్ని నిలబెట్టేటట్టయితే ఈ మందులు, ఈ ట్రీట్మెంట్లు ఇవన్నీ ఎందుకండి? ప్లీజ్ అమ్మా, నువ్వలా మాట్లాడకమ్మా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఇప్పుడేంటి, నువ్వు నీ పుట్టింటి వాళ్ళని చూడాలి, వాళ్ళని నువ్వు కలవాలి, అంతే కదా? అవునన్నా, నేను చచ్చేలోపు మా అమ్మని, మా అన్నల్ని చూడాలన్నదే నా చివరి కోరికనన్నా. అసంభవం మానస. నీకు అనారోగ్యంగా ఉందని, నువ్వు మంచాన పడ్డావని చెప్పినా కూడా ఆ ఇంటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాంటి వాళ్ళు మన అబ్బాయి వెళ్ళి అడిగినంత మాత్రాన వాళ్ళు చూడటానికి వస్తారని ఎలా అనుకుంటున్నావు? వస్తారు నాన్న, నేను తీసుకొస్తాను. రే అనియా, చేసిన నిర్వాకం చాలుగానే ఎల్లి స్నానం చేసి రాపో. బాబాయ్, మీరేంటి ఇలా వచ్చారు? ఈ వీరనారాయణేంటి మళ్ళీ తగలబడ్డాడు? ఆల్రెడీ ఆస్తి రాయనని చెప్పాను కదా. అయినా వీడికి సిగ్గు శరం లేనట్టుంది. ఏంటి కాంతమ్మా, ఈ వీరనారాయణకి సిగ్గు శరం లేవు, ఆస్తి రాయను అని చెప్పినా మళ్ళీ మళ్ళీ నా ఇంటికే వస్తున్నాడని మనసులో అనుకుంటున్నావా? నేను మనసులో అనుకుంది ఈయనకెలా తెలిసింది? కాస్త నోరు మూయి, నోట్లోకి ఈగలెళ్తాయి. ఏంటి చిన్నబాబు గారు ఇలా వచ్చారు? అంత మర్యాదొద్దమ్మా. మొన్న నీ విశ్వరూపం చూశాక నువ్వెంట ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కాకపోతే నా విశ్వరూపం చూసే ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యకు.
తట్టుకోలేవు. చిట్టమ్మా, నీకు అప్పచెప్పిన పని ఏమైంది? అదే పని మీద ఉన్నాను బాబాయ్. త్వరగా పని పూర్తి చేయమ్మా, నాకు ఎక్కువ టైం లేదు. అలాగే బాబాయ్, సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేస్తాను. అమ్మ ఎక్కడుందమ్మా? గదిలో ఉంది బాబాయ్. సరే, తనతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్తాను. అలాగే బాబాయ్, ఎలా? ఏం చిట్టి, నా ఆస్తి మొత్తం, అదే మీ శంకరనారాయణ గారి ఆస్తి మొత్తం మీ వీరనారాయణ పేరు మీదకి మార్చాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? ఏ, నేను కంకణం కట్టుకున్నానని తెలిస్తే ఆస్తి మొత్తం వీరనాన్న బాబాయ్కి ఇచ్చేతావా? ప్రాణం పోయినా ఇవ్వను. బాధపడకు కాంతమత్త, నీ పానం తీసైనా నేను ఆయనకి ఆస్తి రాసిచ్చేస్తాను. కలపొచ్చు బావా, ఖచ్చితంగా కలపొచ్చు. ఎందుకంటే సెల్లెల్ని తలుసుకొని వీరనారాయణ బాబాయ్ కన్నీళ్ళెట్టినప్పుడే అర్థమయ్యింది ఆయన గుండెల్లో సెల్లెల మీద మమకారం ఇంకా సావలేదని. అవును చిట్టమ్మా, శంకర్ నారాయణకి ఇచ్చిన మాటకి కట్టుబడి చెల్లెల్ని కలవలేకపోతున్నా అని అంటున్నాడే తప్ప అతనికి చెల్లెల మీద ప్రేమ లేదని మాత్రం నాకు అనిపించట్లేదు. అవునరా తమ్ముడు, ఆ వీరనారాయణ గాడికి చెల్లెల మీద ప్రేమ ఇంకా చావలేదు. వాడు గనక పొరపాటున మానసాదేవిని కలిశాడంటే ఆ రోజు నేను పెట్టిన ఫిట్టింగులన్నీ మానసాదేవి వీరనారాయణకి చెప్పేస్తుంది. దాంతో వాళ్ల ఆస్తులు దొంగిలించినందుకు, వాళ్ల చెల్లెల్ని విడదీసినందుకు, వాళ్ల పిల్లల్ని ఎత్తుకొచ్చినందుకు పాపానికో ముక్క చొప్పున నన్ను 3 ముక్కలుగా నరికేస్తాడు. అవునే అక్క, వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనీయకూడదక్క. వాళ్ళు కలిశారంటే నెక్స్ట్ మనం యమలోకంలో యముని కలవాల్సి వస్తుంది. అవునరా, ఇన్ని ఫిట్టింగులు పెట్టిన దాన్ని ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కలవకుండా ఫిట్టింగులు పెట్టలేనా? చూద్దాం. అమ్మ చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా, బాబాయ్ నేను వెళ్ళొస్తానమ్మా. అదేంటి బాబాయ్, అప్పుడు వెళ్తావా? భోంచేసేయాలండి బాబాయ్. వద్దమ్మా, నాకిప్పుడేం ఆకలిగా లేదు. పైగా నాకిప్పుడు ఒక అర్జెంట్ పనుంది. సరే బాబాయ్, జాగ్రత్త. చిట్టమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. సాధ్యమైనంత తొందరగా కాంతమ్మ చేతిలో ఉన్న నా ఆస్తి తిరిగి నా చేతికొచ్చేటట్టు చేయమ్మా. కరెక్ట్గా చెప్పావు కుటుంబరావు. చూసావా తమ్ముడు, మనం ఎలా అయితే వాళ్ళని మోసం చేసి సంతకం పెట్టించుకున్నామో వాళ్ళు కూడా మనల్ని అలాగే మోసం చేసి సంతకం పెట్టించుకుంటారంట. అంటే ఇక నుంచి మనం చిట్టెమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునే అక్క, నువ్వు పొరపాటును సంతకం ఇట్టావంటే ఆస్తి మొత్తం వాళ్ళ చేతికెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఆ ఈరనారాయణ బదులు కట్టుబట్టలతో మనం ఈదిలో నిలబడాల్సి వస్తుంది. అవునరా, ఆ పరిస్థితి వాడికొస్తుందేమో కాని ఈ కాంతమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. బాబాయ్, నువ్వే టెన్షన్ పడకు బాబాయ్. సాధ్యమైనంత తొందరలో నీ ఆస్తి నీకు ఇప్పించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నువ్వున్నావు కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉన్నానమ్మా. లేదంటే నాలో ఉన్న అగ్నిపర్వతం బద్దలై ఉండేది. తప్పు చేసిన వాళ్ళందరినీ బూడిద చేసి ఉండేవాడిని. అయ్యో, అంత మాటలు ఎందుకు సార్? నేను చిట్టమ్మ ఏదో ఒకటి చేసి మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తాం. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. అవునండి, మా సిట్టం చూసుకుంటా అంటుంది కదా, ఓ సూప్ చూసేట్లండి. సరే.
వస్తానమ్మా. బాబాయ్ చెప్పమ్మా. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబాయ్. ఎందుకో నువ్వు తప్పు చేస్తున్నావని అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బాబాయ్, తల్లిని గుండెలో ఎట్టుకుని పోజెత్తున్నావా? అలాంటిది తోడు పుట్టిన సెల్లల్ని మాత్రం ఎందుకంతలా ద్వేషిస్తున్నావా? అంటే సావు బతుకుల మధ్యలో పోరాడుతున్నా మీ సెల్లిని కడసారి కూడా చూడాలన్న జాలి లేదా మీకు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది చిట్టమ్మా. నాకు చెల్లెలు లేదు, ఉన్న చచ్చిన వాళ్ళతో సమానం. దయచేసి చచ్చిన వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొచ్చు చిట్టమ్మా. తనింకా సావలేదు బాబాయ్, సావాలని కోరుకోకండి. ఎందుకంటే ఆవిడ మీ వంశంలో మీ రక్తం పంచుకు పుట్టిన మీ సెల్లెలు. మీకు తనని చూడాలని ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూడాలన్న ఆశతో ఆమె ఏ కళ్ళతో ఎదురు చూస్తుంది. అంటే అది చెప్పు. ఆయన నీకు ముందే తెలుసా? ఆయనకి నీకు పరిచయం ఉందా? ఆయన నీతో ఏం మాట్లాడాడో? అది ఏం మాట్లాడతారండి? ముష్టెత్తుకుంటున్నా కదా. ఓ 10 రూపాయలు దానం చేయమంటే అందరిలాగే నోటికొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారండి. లేదు, నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకోలేదు. ఏదో మాట్లాడవు. చెప్పు. అయ్యో, అంతసేపు మాట్లాడడానికి ఆయనేమన్నా మా బంధువా అండి? లేక నేనేమన్నా ఆయన స్నేహితుడా? అలాంటిదేమీ లేదండి. లేదు, నువ్వు ఆయనతో ఏదో మాట్లాడవు. దాంతో ఆయన ఏదో కోపంగా తిట్టాడు. నువ్వు బాధపడ్డావు. నువ్వేదో చెప్పావు. ఆ మాటలకి ఆయన కూడా బాధపడ్డాడు. పరిచయం లేని వ్యక్తితో వేదనారాయణ బాబాయ్ అంతసేపు మాట్లాడావు. పైగా నీలాంటి ఆళ్ళని సోతే జాలి పడతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కోపడరు. ఎందుకంటే ఆయన మనసేటో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, నువ్వు చెప్తుందంతా అబద్ధం కదా. ఆయన నీకు ముందుగానే పరిచయం ఉన్నారు కదా? లేదండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒక్కటే. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఆయనకి నాకు ఎలాంటి పరిచయం కూడా లేదు. కేవలం ఆయన్ని ముష్టడిగాను. దాంతో ఆయన నా మీద కోప్పడి వెళ్ళాడు, అంతే. అచ్చో, బాబా అదేంటి ఆయన తలపట్టుకున్నాడు? పద. బాబు బాబు ఏమైంది బాబు? బాబు కళ్ళు తెరు. బాబు బావా కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు. బావా లోపల తీసుకెళ్దాం, పద. వర్మ, ఇదిగోండి బావా. వర్మ, వర్మ ఈ వాటర్ తాగు. వర్మ, కమాన్. వర్మ, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి. అవును వర్మ, ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా? ఎందుకలా పడిపోయావు? హెల్త్ ఇష్యూ కాదండి, లైఫ్ ఇష్యూనే ఉంది. అందుకే పడిపోయాను. ఉన్నట్టుండి అలా ఎందుకు పడిపోయారు? రోజుకి నేను తినేది ఒక్క పూటేనండి.
అది కూడా తింటే తింటాను, లేకపోతే లేదు. రోజంతా తిరగాలంటే ఓపిక ఉండాలి కదండి. తిండి లేక, రెస్ట్ లేక బహుశా ఒళ్ళు అలిసిపోయి ఉంటుంది. అందుకే పడిపోయాను. బాగుంది. గేటు దగ్గర ఆపాల్సిన ముష్టోణ్ణి అందరూ కలిసి ప్రేమతో ఇంటి లోపలికి పట్టుకొచ్చారేంటి? కాంతమత్త, ఎవరు ముస్టోలో? ఎవరిని సొసి ముస్టోడు అంటున్నారు? నీకేమీ తెలియనట్టు అలా అంటావేంటి చిట్టమ్మా? వాడు ముష్టోడు కాడా? అంతగా వాడి మీద జాలుంటే కాస్త తిండి పెట్టు, తప్పులేదు. అంతేకాని ఇలా నట్టింట్లోకి తీసుకొచ్చి ఇంటి పరువు తీయకండి. చూసిన వాళ్ళు మనం పిచ్చోళం అనుకుంటారు. అమ్మా, ఒక మనిషి మీద జాలి పట్టం పరువు తక్కువ అని నువ్వు అనుకుంటున్నావేమో, మేము అనుకోవడం లేదు. జాలి చూపించండి నాయనా, నేనేం తప్పనట్లేదు. కాని ఆ జాలి చూపించడానికి కూడా ఓ అర్హత ఉండాలి. వాడికి జాలి చూపించేంత అర్హత లేదు. వాడి మీద జాలి చూపిస్తే రేపు చుట్టుపక్కల జనాలు మన మీద జాలి చూపిస్తారు. ముందు అది తెలుసుకోండి. అత్త, ఈ అబ్బాయి ఎవరు తెలుసా? ఎలాంటి కుటుంబంలో పుట్టాడో తెలుసా? అసలు ఈ అబ్బాయి గురించి చెప్తే చిట్టిమ్మ గారు, అయ్యో అయ్యో, నెమ్మదిగా తినండి, కంగారేం లేదు. అవును, మీరు చదువుకున్నారా? మరి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అంటే అది ఉద్యోగం రాలేదండి. మీరేం బాధపడకండి, కాంతమ్మ గారితో మాట్లాడి ఇదే ఇంట్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అవునవును, చేయక మా అమ్మ దగ్గరే చెయ్యాలి. దానికన్నా ముష్టెత్తుకోవడమే బెటర్. అదేం లేదు వదినా, ఇన్ని చూస్తే నాకు జాలేస్తుంది. బావతో మాట్లాడైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. అప్పుడిలా ముష్టెత్తుకునే అవసరం ఉండదు, ఎవరితో మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ అబ్బాయి బాధపడుతుంటే నీకేంటి బాధ? అంటే అది ఎందుకో ఇతన్ని చూస్తే నాకు జాలేస్తుంది. నిజంగా ఉద్యోగం ఇప్పిస్తారా? అవునండి, మీరిలా ముష్టెత్తుకోవడం నాకు నచ్చట్లేదు. సరే, మాటలతోనే కడుపు నింపేలా ఉన్నావు. అతన్ని తిన్నివ్వు. నువ్వు తినవర్మ. అలాగే అక్క. బహుశా చంచలా ఎగిరేరా ఎంచలా తగిలేలే మంచులా సరేలే, ఆ కళ్ళు దుకాణం గురించి కాస్త పక్కన పెడితే, చేతి వృత్తులు నేర్పిస్తామని తీసుకొచ్చి పేద మహిళలతో
ఏం పనులు చేయిస్తున్నారో ఒకసారి అడగండి. ఏం పనులు చేస్తున్నారమ్మా మీరు? నా నోటితో నేను చెప్పడం దేనికండి? వాళ్ళనే అడగండి, చెప్తారు. ఏమ్మా కోకిలమ్మ, పేద ఆడబిడ్డలకి కుట్లు అల్లికలు అలాంటివి నేర్పించమని చెప్పాను. అవి కాకుండా ఇంకా ఏమైనా నేర్పిస్తున్నావు నువ్వు? అమ్మ చిట్టమ్మ, మీ అమ్మ ఏదో చెప్తుంది, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదమ్మా. వచ్చు, పేద మహిళలు అడ్డెట్టుకొని అడ్డమైన పనులు మేమెందుకు సైతం? మా పానం పోయినా అలాంటి తప్పులు చేయమని అంటుంది ఎమ్మెల్యే గారు. లేదెమ్మెల్యే గారు,